యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. పవిత్రాభ్యామంబా ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరిత నానాద్విజగణైః. సౌందర్యలహరి. శంకర భగవత్పాదులు వరుసగా శ్లోకములలో అమ్మవారి పాదముల వర్ణన చేస్తున్నారు. అమ్మవారి చరణద్వందము యొక్క మహిమను, వాటి పవిత్రతను, ప్రాముఖ్యాన్ని, అమ్మ కాళియందల ధ్వనిని, అమ్మ పాదములు పద్మములను తిరస్కరించిన విధమును, ప్రపదముల పోలిక తాబేటి మూపుతో తగదని చెప్పిన ఉదంతముల నుండి శంకరులు ప్రస్తుత శ్లోకమునందు అమ్మ కాలివ్రేళ్ల నఖముల నుండి చంద్రకాంతి వెలువడుతోందని, ఆ నఖములు కల్పవృక్షములను ధిక్కరిస్తున్నాయని చెప్తున్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిశం ఆహ్నాయ దదతౌ. పద విభాగము. నఖైనాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసతః ఇవతే చండీచరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యః భద్రాం శ్రియం అనిశం ఆహ్నాయ దదతౌ. అమ్మా చండీ, దేవలోకంలోని కల్పవృక్షములు స్వర్గంలో ఉన్న దేవతలకే తమ చిగురుటాకులు అనే హస్తములతో వారు కోరుకున్న ఫలాలను ఇస్తున్నాయి. కానీ నీ పాదములు లేని వారికి, మానవులకు కూడా తరుగులేని సంపదను శీఘ్రంగా ప్రసాదిస్తున్నాయి. పద్మములను దేవతా స్త్రీల హస్తాలతో పోల్చినప్పుడు నీ పాదముల నఖములనే చంద్రుని చూచి వారి హస్తాలు ముడుచుకుపోయాయట అంటూ అమ్మవారి పాదాలు కల్పవృక్షాలను సైతం పరిహాసం చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు శంకరులు. వివరణ. అమ్మవారి పాదాలకు దేవతా స్త్రీలు వచ్చి నమస్కారం చేస్తున్నారు. వారు తమ ముకుళించిన హస్తాలతో ఉన్నారు. వారి చేతులు పద్మాల వలె ఉన్నాయి. వారి ఆ చేతులు ముడుచుకుని ఉన్నాయిట. దేవకాంతల చేతులను చూచి అమ్మ పాదాలు నవ్వుతున్నట్టున్నాయి, పరిహాసంగా నవ్వాయి. అమ్మవారి పాదాలు కల్పవృక్షాలను చూచి నవ్వుతున్నాయి. నవ్వు ఎక్కడ కనబడుతోంది అంటే అమ్మ పాదాల గోళ్లు తెల్లగా చంద్ర కళల వలె మెరుస్తున్నాయి. నవ్వు తెల్లగా ఉంటుంది కాబట్టి దేవి తెల్లని పాదనఖాలు కల్పవృక్షాలను చూచి నవ్వుతున్నట్లున్నాయిట. పద్మాలు సూర్యకాంతిలో వికసిస్తాయి, చంద్రుని చూచి ముడుచుకుంటాయి. అయితే అమ్మ పాదాల వద్ద ఏ చంద్రుడు ఉన్నాడని ముడుచుకున్నాయి అన్న విషయాన్ని భావన చేస్తున్నారు శంకర్లు. నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ అంటోంది లలితా సహస్రం. అమ్మవారి పాదముల గోళ్లు కాంతిమయమై మెరుస్తున్నాయి. అటువంటి కాంతులను తలుచుకుంటే చాలు మనలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది. అమ్మవారికి తల వంచి వందనం చేసినప్పుడు ఆ తలలో పేరుకుపోయిన అజ్ఞానం అంతా పోతుందట. అందుచేత అమ్మ పాదాలకు నమస్కరించే వాని యందు అజ్ఞానం ఉండదు. కృష్ణకర్ణామృతంలో కృష్ణుడి కాలి గోళ్లను వర్ణిస్తూ లీలాసుకుడు ఇలా అన్నాడు. ఈ మాటలను అమ్మ పాదాలకు కూడా అన్వయించుకోవచ్చు. అమ్మా, బదనేందు వినిర్జిత శశి, చంద్రుడు నీ ముఖంతో పోటీపడి పరాజయం చెంది నీ పాదాల మీద పడ్డాడు. అతడి మనస్సు ముక్కలైంది, సిగ్గుతో 10 ముక్కలయ్యాడు. అప్పుడు దయతో నీవు పోనీలే అలాగే ఉండిపో అన్నావుట. ఆ 10 ముక్కలే నీ కాలిగోళ్లు తల్లి. అమ్మవారి కాలిగోళ్లు చంద్రుని కత్తిరించి 10 ముక్కలుగా చేసి పెట్టారా అన్నట్లు ఉన్నాయట. పోతన గారు కూడా ఇదే మాటను
పదనఖద్యుతి భూమి బ్రబ్బికొనగా అన్నారు. కృష్ణుడు కాలి మీద కాలు ఆనించి వేణుగానం చేస్తున్నాడట. అప్పుడు మురళీకృష్ణుని కాలి గోళ్లు మేదిని మెరుపులు మెదుపుతుండగా అని చమత్కరించారు. అమ్మ యొక్క కాలివేళ్ల గోళ్లు అంత చక్కగానూ ఉన్నాయట. అవి చంద్రుని ముక్కలు కాబట్టి వెన్నెలలు ప్రసరిస్తున్నాయి. వెన్నెల పడగానే కమలాలు ముడుచుకున్నట్లు దేవకాంతల కరకమలాలు నీ పాదాలను చూచి ముడుచుకున్నాయి తల్లి అంటున్నారు. దీనిలోని చమత్కారం, దేవకాంతలు వచ్చి అమ్మవారి ముందు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అని. తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ. అమ్మవారిని చండీ అని సంబోధిస్తున్నారు. పార్వతీదేవి చండీ రూపంలో రాక్షసులను తన పాదాల క్రింద తొక్కిపట్టి సంహరించింది. చండీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగా అభివర్ణింపబడింది. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవీ మహాత్మ్యంలో పలు చోట్ల ఆమెను గురించిన ప్రస్తావన ఉంది. చండి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అణిచివేస్తుంది. భక్తులు ఆపదల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అట్టి బాధల నుండి తప్పించి వేస్తుంది. అమ్మ పాదాలు దివ్య తరువులను చూచి నవ్వుతున్నాయా అన్నట్లు ఉన్నాయట. అమ్మవారి నఖముల నుండి వెలువడిన కాంతి వెన్నెల కాంతి కనుక వెన్నెలను నవ్వుతో పోలుస్తారు కాబట్టి అమ్మ పాదాలు నవ్వుతున్నట్లున్నాయట. కల్పవృక్షాల పువ్వులు కోయగలిగే చేతులు నా కాళ్లకు దండం పెడుతున్నాయని పరిహాసంగా అమ్మవారి పాదాలు నవ్వినట్లున్నాయట. ఫలాని స్వస్తేభ్య కెసలయ కరాగ్రేణ దదతాం. కోరుకున్నవి ఇచ్చేవి కల్పవృక్షాలు. అవి స్వర్గంలో లెక్కకు మించి ఉన్నాయి. స్వస్తేభ్య, స్వర్గంలో ఉన్న దేవతలు కల్పవృక్షం ఉన్నవాళ్ల సంపన్నుల సుఖం కోసం ఉన్నాయి. పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. పుణ్యాలనే సంపద ఉన్నవారికి మాత్రమే కల్పవృక్షాలు కోరుకున్నవి ఇస్తాయి. దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిశమహ్నాయ దదతౌ. కల్పవృక్షం ఉన్నవాళ్ల సంపన్నుల సుఖం కోసం ఉంది. కల్పవృక్షాల కంటే అమ్మపాదాలు గొప్పవి అని ప్రతిపాదిస్తున్నారు శంకర్లు. స్వర్గ సుఖాల కన్నా సుఖమైనది మోక్ష సుఖం. అది అమ్మ ప్రసాదిస్తోంది. అయితే ఇందులోని అంతరార్థం కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనివి అమ్మ పాదాలు ఇస్తున్నాయని. అది అమ్మ ప్రసాదిస్తోంది. అందున ఎంత పాపాత్ముడైనా కానీ దీనుడై శరణి వేడితే వానికి కల్పవృక్షాన్ని మించిన ఫలితాన్ని ఇస్తున్నాయి అమ్మవారి పాదాలు. ఇంకో మాట, కల్పవృక్షాలు వాటి దగ్గరకు వెడితే కానీ కోరుకున్న భోగాలు ఇవ్వవు. ఈ భోగాలు అనుభవించడానికి పుణ్యం చేసుకోవాలి, తనువు చాలించాలి, భోగ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, కల్పవృక్షాల కింద నిలబడాలి, అర్థించాలి, కోరుకోవాలి. అంతవరకు అవి కోరుకున్నవి ఇయ్యవు. కానీ తలుచుకుంటే చాలు కావలసిన ఫలాలనిస్తాయి అమ్మవారి పాదాలు. దరిద్రులకు కూడా భద్రము, సంపద ఇయ్యగలవి అమ్మ పాదాలు. అమ్మ సులభంగా ప్రసన్న చెందుతుంది. మనదే ఆలస్యం అమ్మవైపు చూడ్డానికి. అమ్మవారు త్వరిత. భాగవతంలో సిరికింజప్పుడు శంకుచక్ర యుగముంచేదో ఈ సంధింపడు అన్నారు పోతన. గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఎలా ఉన్నవాడు అలా బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు. అలాగే అమ్మవారు కూడా శీఘ్రగతిని కోరిన కోరికలు తీరుస్తుంది, బాధలను పోగొడుతుంది అంటున్నారు శంకర్లు. ఇదంతా శక్తికూటం. కటి నుండి పాదముల వరకు సగుణ బ్రహ్మోపాసన. మనసు అమ్మవారి పాదములపై నిలవడానికి చెప్పుకునే శ్లోకాలు ఇవన్నీ. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, హ్రీం బీజ సహితం. సకల రోగశమనము శ్లోక పారాయణ ఫలంగా చెప్తున్నారు. ఇప్పుడు 90వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మవారి పాదసేవ యొక్క మహిమను, విశిష్టతను ఈ శ్లోకమందు వివరించిన శంకర్లు జ్ఞానేంద్రియములు, మనస్సు అనే షట్చరణములతో షట్పది అయిన భ్రమరము వలె అమ్మ చరణములనే పూలగుత్తెందు ప్రవేశించాలనే భావనను వెలిబుచ్చుతున్నారు. దదానే దీనేభ్యః శ్రియం అనిశమాశాను సదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తవక సుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవ కరణచరణ షట్చరణతాం. పదవిభాగము. దదానే దీనేభ్య శ్రియం అనిశం ఆశానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. అమ్మా భగవతి, నీ పాదపద్మము దీనులైన వారికి వారు కోరుకున్న విధంగా వారికి తగినట్లు సంపదను ప్రసాదిస్తోంది. లోకోత్తర సౌందర్యం అనే మకరందాన్ని వెదజల్లుతోంది. మందారముల గుత్తిని పోలియున్న అటువంటి నీ పాదపద్మమునందు మనస్సుతో కూడిన పంచ జ్ఞానేంద్రియములే షట్పదముగా తుమ్మిద వలె అందు ప్రవేశించినట్లు నన్ను అనుగ్రహింపుము. తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. ఈ శ్లోకంలో అమ్మవారి పాదముల వర్ణన సౌందర్యలహరికి పరాకాష్ఠగా చెప్పబడుతోంది. మహారమణీయమైనవి ఆ పాదాలు. కల్పవృక్షం యొక్క పూలను మందారాలు అంటారు. అమ్మవారి పాదాలు మందార స్తబకముల వలె, మందార పువ్వుల గుత్తుల వలె వికసించి ఉన్నాయి. పూల గుత్తులోనికి తుమ్మెద వెళ్ళి అందులోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది. కల్పవృక్షం కోరుకున్నవి మాత్రం ఇస్తుంది. అమ్మవారి పాదాలు అంతకు మించి ఇస్తున్నాయి. అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. అమ్మ పాదాలు అమందమైన అనగా అధికమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి. ఆ సౌందర్యం సంపదలనివ్వగలిగేటటువంటి సౌందర్యం, అనిర్వచనీయం. అది ప్రకరమకరందం, మకరందాన్ని వికిరతి వెదజల్లుతోంది. దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీం. దీనులు అనగా దరిద్రులు, జ్ఞాన వైరాగ్యాలు లేనివారు. శివుని గురించి చెప్తూ రుద్రంలో ద్రాపే అంతసస్పతే దరిద్రం నీలలోహిత అన్నారు. శివుడు అన్నీ ఉన్న లోకాలలో ఐశ్వర్యమంతా తనదే అయిన యోగి వలె ఇంద్రియాలను జయించి జ్ఞాన వైరాగ్యాలను పాటించాడు. ఇక అమ్మవారు దీనుల పాలిటి కల్పవల్లి. తనకంటూ ఏమీ లేకపోయినా ఒక చిన్న ఉసిరికాయను దానం చేసిన పేదరాలికి కనక వర్షాన్ని కురిపించింది. తనను స్తోత్రం చేసిన బాలశంకరులను చూచి మురిసిపోయింది. శంకర భగవత్పాదులు అమ్మవారిని జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించమని, అంతర్దారిద్ర్యం నుండి తనను తప్పించమని వేడుకున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించారు. మోక్షాన్ని కైవసం చేసుకున్నారు. ఎవరు ఏది ఆశిస్తే అందుకు అనుగుణంగా సంపదలను ఇవ్వగలిగినటువంటివి అమ్మవారి పాదపద్మములు. దివ్యమైన మందారపు పూలగుత్తుల వలె ఉన్న అమ్మవారి ఆ దివ్య చరణములు ఆశాను సదృశం. దీనుల కోరికలకు అనుగుణంగా సంపదను ప్రసాదిస్తాయి. అమ్మవారు వాంఛితార్థప్రదాయిని అని లలితా సహస్రంలో స్తుతింపబడింది. ఆమె వసగే సంపద అనిశం, ఎల్లప్పుడూ ఉండేది. నిమజ్జన్మజ్జీవ కరణ చరణ షట్చరణతాం. నా జీవుడు అనే తుమ్మిద నీ పాదాబ్జమునందు 6 కాళ్లతో లీనమవుతుంది. నిమజ్జన్ మునిగిపోతుంది. అటువంటి కైవల్యాన్ని పొందాలని కోరుకుంటోంది. షట్చరణతాం. తుమ్మిదకు 6 కాళ్లుంటాయి. అది షట్పది. ఒక పువ్వులోకి తుమ్మిద ఎలా ప్రవేశిస్తుందో నేను అలా నీ యందు ప్రవేశించాలి. తుమ్మిదకు 6 కాళ్ళు ఉన్నట్లే నా జీవుడికి కూడా 6 కాళ్ళున్నాయి తల్లి అంటున్నారు శంకర్లు. తుమ్మిద సంపెంగ పువ్వులోకి వెడితే తిరిగి బయటకు రాదు అంటారు. అమ్మవారి పాదపద్మముల్లోకి ప్రవేశించే జీవునికి కరణచరణై షట్చరణతాం. పాదములు నడిచే సాధనములు. పంచ జ్ఞానేంద్రియాలు జీవుని అనుభవాలకు ప్రధానమైనవి. వాటితో కలిసేది మనస్సు. పంచ జ్ఞానేంద్రియాలు మనస్సుతో కూడిన జీవుడు అమ్మ పాదంలో లీనమవుతున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలతో మనస్సుతో అమ్మను భావన చేస్తూ ఆమెలో లీనమైపోవాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని పలికాడు ప్రహ్లాదుడు. ఇది భక్తికి సంబంధించిన సాధన. నిరంతరము ఇంద్రియాలతో ఆ పాదపద్మాలను సేవించాలి. మనస్సుతో అమ్మ పాదాలను ధ్యానించాలి. చివరకు మనస్సును పాదాలను దాటి అమ్మలో లీనమైపోవాలి. మకరందం కోసం పువ్వుకు తిరిగే తుమ్మిద అమ్మవారి పాదములనే పద్మములలోకి ప్రవేశించి అందులోని మకరందమును గ్రోలి అంతకు మించిన మాధుర్యం లేదని తలచి ఆ మకరందంలో మునిగిపోతుంది. ఇక్కడ భక్తుడు మునిగిపోవడం అంటే అతడి పంచేంద్రియములను మనస్సును అమ్మవారి పాదాలకు సమర్పించుకోవడమే. సాధకుడు
ఎప్పుడైతే ఇంద్రియాలను స్వాధీనమందుంచుకుంటాడో అప్పుడు అతడు పొందే ఆనందం వర్ణింపాలవిగానిది, చిదానందం. కరణచరణై షట్చరణతాం. అమ్మ పాదాలు యోగపరంగా సహస్రారంలో ఉన్నాయి. అక్కడకు వెళ్లాలనే జీవునకు 6 చక్రాలు దాటి వెళ్ళవలసి ఉంటుంది. చరణం అనగా చక్రం అనే అర్థం కూడా ఉంది. 6 చక్రములు దాటి కల్పవృక్షపు పూలగుత్తి వలె ఉన్న అమ్మ పాదాల్లో లీనమవ్వాలి జీవుడు. సహస్రార అంతర్గతమైన దివ్య చరణముల్లో కలిసిపోవాలి. నిమజ్జన్మజ్జీవఃకర చరణ షట్చరణతాం. మూలాధారం నుండి విశుద్ధ చక్రం వరకు ఉన్నవి పంచభూతాలు. మనస్సు ఆజ్ఞాచక్రం. జ్ఞానపరంగా, వేదాంతపరంగా అది పంచభూతాలను, మనస్సును దాటి పరమాత్మలో లీనమవ్వడం. అదే పరమపద ప్రాప్తి. అది దొరికితే జీవుడు నిమజ్జన్, అందులో ఆ అమందానందంలో మునిగిపోతాడు. దీన్నే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవానుడు. అదే పునరావృత్తిరహితమైన స్థితి, మోక్షం. స్థూల శరీరంతో అమ్మవారిని అర్చించాక జీవుడు తన సూక్ష్మరూపంతో అమ్మవారిని ధ్యానించాలి. అమ్మవారి పాదములు ధ్యేయ వస్తువు కావాలి. భ్రమరమై అమ్మ పాదములను పట్టుకుని ఉండాలి. పరమేశ్వరి పాదములను ధ్యానించుతున్న జీవాత్మ భ్రమరముగా మారిపోవాలి. అమ్మ పాదముల చెంత ఆశ్రయం పొందాలి. యోగి అయినవాడు నేత్రములతో అమ్మ దివ్యమంగళ స్వరూపమును వీక్షించాలి. జిహ్వ అమ్మవారిని స్తుతించాలి. అమ్మవారి పాదముల నుండి ప్రవహించు అమృతాన్ని గ్రోలాలి. నాసిక అమ్మవారిని అలంకరించిన పువ్వుల నుండి వచ్చే సుగంధాన్ని ఆఘ్రాణించాలి. కర్ణములు అమ్మవారి దివ్య చరిత్రను శ్రవణం చేయాలి. శరీరం అమ్మ ఉనికిని గ్రహించాలి, భావించాలి. మనస్సు అమ్మవారి పాదపద్మములను ధ్యానించాలి. పంచేంద్రియములు మనస్సు అమ్మవారిపై నిలిపి అమ్మవారి పాదముల చుట్టూ భ్రమరం వలె తిరుగుతూ అమ్మను ఆశ్రయించాలి. అలా అమ్మవారి ధ్యానంలో నిమజ్జన్, మునిగిపోవాలి అంటున్నారు శంకర్లు. ఈ శ్లోకానికి యంత్రం దీర్ఘచతురస్రం. క్షాం, క్షీయ, హ్రీం అన్న బీజాక్షరములతో కూడి ఉంది. శ్లోకపారాయణ వలన క్షుద్రబాధలు నివృత్తవుతాయని చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. మధ్యే గర్భిత మంజువాక్యలహరీ మాధ్వీఝరీ శీతలా మందారస్తవకాయతే జననితే మందస్మితాం శుచ్చటా యస్యావర్ధయితుం ముహుర్వికసనం కామాక్షి కామద్రుహో బల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వాసంతమాసాయతే. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. పవిత్రాభ్యామంబా ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభో